హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్ కళ్యాణపు. వెల్కమ్ టు G&L లెర్నింగ్ జోన్. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్, టెక్నాలజీ అప్డేట్స్ మరియు ఎనాలిసిస్ వీడియోస్ చూడవచ్చు. ప్రతి వీడియో మీకు కొత్తగా నేర్చుకునే అవకాశం అనేది ఇస్తుంది. ఒక చిన్న మనవండి, మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా కొత్త వీడియోలు వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి ఈరోజు ఏంటంటే మనం మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వచ్చామండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చిన తాజా నోటిఫికేషన్ నెంబర్ అండి 04/2025 గురించి. ఈ నోటిఫికేషన్లో మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్, టీవీవీపీ మరియు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్స్ TGSRTC పోస్టులు అనేవి విడుదలయ్యాయండి. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, వేకెన్సీస్, పే స్కేల్, సెలక్షన్ ప్రొసీజర్స్ అన్నీ క్లారిటీగా తెలుసుకుందామండి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కీ డేట్స్ అండి. ఇంపార్టెంట్ కీ డేట్స్ ఏంటంటే అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి స్టార్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 8, 2025, లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 22, 2025 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. సో ఇది మొత్తం కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్లోనే చేయాల్సి వస్తుందండి. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8/9/2025 అంటే మనకి సెప్టెంబర్ 8, 2025 తారీఖున స్టార్ట్ అయింది. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 22, 2025 సాయంత్రం 5 గంటల వరకు మనకి క్లోజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఎడిట్ విండో అనేది మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 23వ తారీఖు 9వ నెల 2025 10 గంటల 30 నిమిషాల నుంచి 24/9/2025 5 గంటల వరకు మనకి ఎడిట్ విండో అనేది ఓపెన్లో ఉంటుందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇది ఓన్లీ అండి. మనకి ఏదైనా కానీ ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి మొత్తం వేకెన్సీస్ గురించి ఉన్నాయండి. ఇక్కడ వేకెన్సీస్ ఏంటంటే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో మొత్తం 1623 స్పెషలిస్ట్ డాక్టర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. అందులో టీవీవీపీలో 1616 పోస్టులు ఉన్నాయండి. TGSRTCలో కేవలం 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ నోటిఫికేషన్లో పెద్ద భాగం TVVP కింద ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ TVVPలో 1616 పోస్టులు ఉన్నవి, TGSRTCలో 7 పోస్టులే ఉన్నవి. సో మొత్తం మనకి టోటల్గా వచ్చేసరికి 1623 పోస్టులు అనేవి చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మనకి పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ అనేది చూద్దామండి. సో పోస్ట్ వైజ్ వేకెన్సీస్ వచ్చేసరికి TVVPలో మనకి ఎనస్థీసియాలో 226, గైనకాలజిస్ట్లో 247 పోస్టులు ఉన్నాయి. పీడియాట్రిక్స్లో వచ్చరికి 219 ఉన్నాయండి. జనరల్ మెడిసిన్స్లో వచ్చరికి 166, జనరల్ సర్జరీ వచ్చరికి 174 ఉన్నాయి. ఆర్థోపీడియాట్రిక్స్ వచ్చరికి 89, ఆప్థమాలజీ వచ్చరికి 38, ENT వచ్చరికి 54, రేడియాలజీ వచ్చరికి 71, ప్యాథాలజీ వచ్చరికి 94, డెమటాలజీ వచ్చరికి 31, సైకియాట్రీ వచ్చరికి 47, ప్లమినరీ మెడిసిన్ వచ్చరికి 58, ఫోరెన్సిక్ మెడిసిన్ వచ్చరికి 62, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చరికి 24, బయోకెమిస్ట్రీ వచ్చరికి 8, మైక్రోబయాలజీ వచ్చరికి 8. సో ఇక్కడ మొత్తం మనకి TVVPలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో మొత్తం 17 స్పెషలిస్ట్ ఖాళీలు ఉన్నాయండి. మొత్తం TVVPలో 17 స్పెషాలిటీలో పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి TGSRTCలో వచ్చేసరికి మనకి మొత్తం ఖాళీలు చూద్దాం. ఎనస్థీసియాలో 1, జనరల్ మెడిసిన్స్లో 1, ఆప్థమాలజీలో 1, ఆర్థోపెడిక్స్లో వచ్చేసరికి 1, పీడియాట్రిక్స్లో వచ్చేసరికి 1, ప్లమాలజీలో 1, రేడియాలజీలో వచ్చేసరికి 1. మొత్తం 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే TGSRTCలో అవకాశాలు అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయండి. TVVPలో మాత్రం ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి పే స్కేల్ గురించి తెలుసుకున్నట్లయితే పే స్కేల్ వచ్చేసరికి మొత్తం మనకి
ఈ పోస్టులకి వేతనం కూడా చాలా బాగుందండి. టీబీబీపీ పోస్టులకు వచ్చేసరికి 58,850 నుంచి 1,37,050 వరకు అనేది మనకి వేతనం అనేది ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ పోస్టులు వచ్చేసరికి 56,500 నుంచి 1,31,000 వరకు ఉంటుంది. అంటే మీరు ఈ స్పెషలైజేషన్ పూర్తి చేసి ఉంటే మంచి స్థిరమైన జీతంతో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం అనేది వస్తుందండి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ గురించి తెలుసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా 100 మార్క్స్కి ఆధారంగా జరుగుతుందండి. 80 మార్క్స్ అంటే ఇక్కడ మీ పీజీ, డిప్లొమా లేదా డిఎన్బిలో వచ్చిన శాతం ప్రకారం 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుందండి. 20 మార్క్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సర్వీస్కి ఇస్తారు. అంటే ఇక్కడ మనకి 20 మార్క్స్ అనేది కాంట్రాక్ట్ వాళ్ళకి, అవుట్సోర్సింగ్ సర్వీస్ వాళ్ళకి యాడ్ చేస్తారండి. ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 మార్కులు, అదర్ ఏరియాలో పనిచేసిన వారికి 6 నెలలకి 2 మార్కులు అనేది ఇస్తారు. అంటే మీ అకాడమిక్ స్కోరు ప్లస్ సర్వీస్ వెయిటేజ్ కలిపి మెరిట్ లిస్ట్లో పరిగణిస్తారండి. ఇంకా ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ పోస్టులకి అర్హత అనేది పీజీ, డిగ్రీ, డిప్లొమా లేదా డిఎన్బి ఉండాలండి. సంబంధిత స్పెషాలిటీలో ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డిఎన్బి 500 పైగా పడకలున్న ఆసుపత్రుల్లో చేస్తే ఎండి, ఎంఎస్ ఈక్వలెంట్గా పరిగణిస్తారండి. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసరికి 46 సంవత్సరాలు ఉండాలండి. రిలాక్సేషన్ వచ్చేసరికి తెలంగాణ గౌట్ ఎంప్లాయీకి వచ్చేసరికి 5 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 3 ఇయర్స్ ప్లస్ సర్వీస్ అనేది ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసరికి 3 ఇయర్స్ ప్లస్ సర్వీస్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అనేది ఉంటుంది. పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 ఇయర్స్ ఉంటుంది. అన్నీ కలిపి మ్యాక్సిమం వయసు 61 సంవత్సరాలు అనేది దాటకూడదండి. ఇక ఫీజు గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఉందండి. అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 200 రూపాయలు. సో ఎగ్జామ్షన్ అనేది తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు నిరుద్యోగులకు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది అవుతారండి. కానీ ఇతర రాష్ట్రాల అభ్యర్థులకి ఎలాంటి ఎగ్జామ్షన్ అనేది ఉండదండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ అప్లై చేసే సమయంలో అవసరమైన సర్టిఫికేట్స్ అండి. ఆధార్ కార్డు ఉండాలి కంపల్సరీగా. 10th ఎస్ఎస్సి సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. పీజీ మార్క్స్ మెమో అండ్ డిగ్రీ, డిప్లొమా, డిఎన్బి సర్టిఫికేట్ ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరమైతే కంపల్సరీగా ఉండాలి. స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. పిహెచ్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు, ఇది పిహెచ్ కేటగిరీ వాళ్ళకైతే పిహెచ్ సర్టిఫికేట్ ఉండాలి. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి స్పోర్ట్స్ ఉండాలండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ కూడా ఉండాలండి. ఇవి అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ గురించి అండి. ఇక్కడ మనకి రిజర్వేషన్ వచ్చేసరికి లోకల్ రిజర్వేషన్ వచ్చేసరికి 95% పోస్టులకి స్థానికులకి ఇస్తారు. ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. పిహెచ్ రిజర్వేషను లోకోమోటర్ డిజబిలిటీస్కి మాత్రమే వర్తిస్తుంది. అదర్ స్టేట్స్ అభ్యర్థులకి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదండి. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ కేవలం ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలండి. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడి వస్తుంది, భవిష్యత్తులో ఉపయోగించుకోవాలి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఫైనల్ అయిపోతుంది. తప్పు సమాచారం ఇస్తే మాత్రం డిస్క్వాలిఫికేషను ప్లస్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. ఎంపికైన వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే అండి కీ డేట్స్, ఇంపార్టెంట్ నోట్స్ ఏంటంటే వెయిట్ లిస్ట్ ఉండదండి. మెరిట్ లిస్ట్ కేవలం అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది.
అప్డేట్స్ కోసం MHSRBని రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. అంటే నోటిఫికేషన్ సెలక్షన్ లిస్టు కాల్ లెటర్ అన్ని వెబ్సైట్ల ద్వారానే మాత్రమే వస్తాయి. మళ్ళీ కీ డేట్స్ చూద్దామండి. అప్లికేషన్ స్టార్ట్ అనేది సెప్టెంబర్ 8 నుంచి 2025 వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 22 నుంచి 2025 వరకు ఉంటుంది. ఎడిట్ విండో వచ్చేసరికి సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 24 వరకు మాత్రమే ఉంటుంది. ఈ తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. మనకి కన్క్లూజన్గా చెప్పుకోవాలంటే మొత్తం 1623 స్పెషలిస్ట్ డాక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది స్పెషలిస్ట్ డాక్టర్స్కు ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే అప్లై చేయండి. మరిన్ని డీటెయిల్స్ మరియు అప్లికేషన్ కోసం MHSRB తెలంగాణ gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి ఆల్ ఆస్పిరెంట్స్కి. థ్యాంక్ యూ.